జవాది సత్యనారాయణ గారు ఎవరండి? మీరు అక్కడి నుంచి మాట్లాడతారా? మీరు అక్కడికి వెళ్తే నేను మాట్లాడతాను. పైనుంచే మాట్లాడారా? ఇటు చెప్పండి, సమస్య చెప్పండి. మేమందరూ కూడా మా గ్రామాలు 30 గ్రామాల ప్రజలు 2 జిల్లాలు కూడా గోదావరి జిల్లాలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని అనుభూసాలి ప్రజల పక్షానుండే రైతుల పక్షానుండే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేస్తారని చెప్పేసి మేమందరూ కూడా అత్యంత మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ గారిని అండ చూసుకుని మా యూత్ అంతా కూడా అత్యంత మెజార్టీతో చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగింది. తర్వాత మా తుందూరు గ్రామంలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ అని పెట్టడం ప్రారంభించారు. ఆ రోజు మా రైతులందరూ కూడా చేపల చెరువులు రైలు చెరువులు అని చెప్పేసి భూమిని అడిగి కొనుక్కున్నారు. కొనుక్కుని ఆక్వా ఫుడ్ పార్క్ పెడుతుంటే మా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఆక్వా ఫుడ్ పార్కు మా గ్రామాల మధ్యలో పెట్టద్దు అని చెప్పి అడగటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలో కూడా ఆలోచనలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, మా గ్రామ కంఠంలో పెట్టొద్దు. ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే ఎక్కడికి పెట్టాలో కూడా ఆలోచన ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము కలెక్టర్ గారిని నిలదీశాం. ఈరోజు తెలుగుదేశం ఎంపీలని కానీ ఎమ్మెల్యేలను కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దగ్గరికి కూడా మేము వినతి పత్రాలు అందజేశాం. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా అందజేశాం. అలాగే అనేక 2.5 సంవత్సరాలు మేము అనేక రూపాల్లో గాంధీ గారి రూట్లో వైలెన్స్ లేకుండా 2.5 సంవత్సరాలు బట్టి మా ప్రజలు రైతులు అందరూ కూడా రోడ్డెక్కి అనేక రూపాల్లో ఉద్యమం చేశాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా బహిరంగ సభలు ఎన్నో పెట్టాం. ఒకరోజు బహిరంగ సభలోకి మాధవనాయుడు గారు ఎమ్మెల్యే గారు నర్సపూర్ ఎమ్మెల్యే గారు వచ్చి నేను రైతుల పక్షాన్ని ఉంటాను, నేను ప్రజల మనిషిని, నేను ఎవరికి లొంగను, ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఆఫ్ చేస్తానని చెప్పేసి మాకు మాట ఇవ్వటం జరిగింది. మాట ఇవ్వటం జరిగితే మా రైతులందరూ కూడా మనం కష్టం ఫలితం వచ్చింది, మనం ఇంతవరకు కష్టపడ్డందుకు మనకు మంచి రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పేసి మేమందరూ కూడా చాలా తృప్తిపడ్డాం. కానీ 6 నెలలు పోయిన తర్వాత ఏం చేశారంటే పోలీసు వారిని పెట్టి అనేక బైండ్ ఓవర్ కేసులు పెట్టి 307 70 మంది మీద పెట్టారు. నేనైతే ఇంచుమించు 20 రోజులు బట్టి బయట తిరుగుతూ ఇలా రాజకీయ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని మొత్తం అందరినీ కూడా కలిసి మా గ్రామాలకు న్యాయం చేయమని తిరగడం కోసం నేను తప్పించుకు తిరుగుతున్నాను. ఈరోజు అభివృద్ధి ఎలా ఉండాలంటే గ్రామాల్లో అభివృద్ధి కావాలంటే 10 మందికి నష్టపోతే 100 మందికి ఉపాధి కలిగేలా ఉండాలి. ఈరోజు మా 30 గ్రామాల పరిస్థితి ఎలా ఉందంటే 100 మందికి నష్టం కలిగి 10 మందికి అభివృద్ధి జరిగేలా ఉంది. ఈరోజు మేము తెలుగుదేశం ప్రజాప్రతినిధి ఎంపీటీసీగా కొనసాగుతున్నాం. మా ప్రజలందరూ కూడా మాకు ఎలక్షన్ లేకుండా మా గ్రామం అంతా కూడా మమ్మల్ని ఎంపీటీసీగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అధికారం పార్టీ చేసిన విధానాన్ని తప్పుపడుతూ మా గ్రామ ప్రజల పక్షాన నేను నిలబడ్డాను. ఈరోజు ప్రజలు తలుసుకుంటే పదవులు ఎప్పుడైనా వస్తాయి, అంతేగాని ప్రజలు తలుసుకోకపోతే ఏ పదవి రాదు. మా గ్రామాల మధ్యలో కనీసం ఈరోజు 68 ఎకరాల పొలం కొని 2.5 సంవత్సరాల బట్టి మా ప్రజలను ఇసికించేసి నేను అక్కడే ఫ్యాక్టరీ పెడతాను, ఏమైనా సరే నేను తగ్గననే ఆలోచన ఆయనకే ఉంటే మేము అక్కడ పుట్టి అక్కడ పెరిగి మా గ్రామాల వల్ల ఈ వాటర్ కలుషితమైపోయి పంట పొలాల్లోకి వెళ్ళటం వల్ల పంట దిగుబడులు కూడా తగ్గిపోయి మా రైతులు రాజధాని కూలీల కింద మారిపోవాల్సి వస్తుంది. మా గ్రామాల్లో పెట్టొద్దు, మీకు వేలాది ఎకరాలు అనేకమైన చోట పల్ల భూములు ఉన్నాయి, అక్కడికి మార్చుకోండి అయ్యా అని చెప్పేసి మేము చెప్తున్నా. కానీ అక్కడ ఎలా ఉందంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, మాకు పోలీసు బలగం ఉంది, మాకు రాజకీయ నాయకులు ఉన్నారు, మేము ఇక్కడే వచ్చిపోతాం, మీరు భరించాలనే పరిస్థితిలో ఈరోజు యాజమాన్యం ఉంది. 2.5 సంవత్సరాలు బట్టి ఈరోజు ఇవాళ మా మగవాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయినా మా మహిళలందరూ కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగుతున్నారు. ఈరోజు 307 కేసు పెట్టాలంటే మా గ్రామంలో ఎవరైనా సరే మరణాయుధాలు ఉపయోగించారా? ఈరోజు రైతులు మేమేదన్నా తప్పు చేస్తే మాకు మేము సరెండర్ అయిపోతాం. కానీ ఇవాళ వాటర్ లిస్ట్ పట్టుకుని కేసులు పెట్టి ప్రజలను భయాందోళన చేయటం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అంతేకాదు ఈరోజు ఆడవాళ్ళు అందరూ కూడా ఈరోజు మగవాళ్ళు ఎవరు బయట లేరు. ఈరోజు మా గ్రామంలో 7గురిని సబ్ జైల్లో పెట్టారు. ఈ రోజుకి 40 రోజులైంది. ఆరేటి వాసు, సముద్రాల వెంకటేశ్వరరావు, ముచ్చర్ల త్రిమూర్తులు,
బెల్లపు సుబ్రహ్మణ్యం, కోయ మోహేష్, పాలిపర్తి ప్రసాదరావు, ఆరేటి సత్యవతి. ఇలాగా ఆరేటి సత్యవతి గారు అంటే ఆడావిడి. ఈరోజు ఆడావిడి మారణాయుధాలతోటి అటెంప్ట్ మర్డర్ చేసిందా? ఈరోజు 70 మంది అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఒక ఆడావిడే దొరికిందా? ఇంకా గ్రామంలో ప్రజలు లేరా? ఇలాంటి దొంగ వైఖరి ఏంటి అంటే 70 మందిని తీసుకుంటే గ్రామంలో ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ ముట్టడిస్తారు, గ్రామాల్లో అల్లరైపోద్ది. లీడర్లు ఎవరున్నారు, లీడర్లందరినీ కస్టడీలో తీసుకోవాలి, అందరినీ ఉక్కుపాదంతో తొక్కేయాలనే ఆలోచన ఈ రోజు వరకు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈరోజు నరసాపురం 4 వాయిదాలకు వస్తే ఈరోజు డైరెక్టర్గా డిఎస్పీ గారు పూర్ణచంద్రరావు గారు, సిఐ రామచంద్రరావు గారు వచ్చి ఈరోజు జడ్జికి చెప్పడం జరిగింది, సార్ వాళ్ళని వదలొద్దని. ఏం చేశారని వదలొద్దు అంటున్నారు మీరు? వాళ్ళు ఎవరన్నా మర్డర్ చేశారా? మీ ఆస్తులు నష్టం చేశారా? ప్రాణ నష్టం చేశారా? ఈరోజు బెయిల్ కూడా ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి చేసి మీకే ఈరోజు మా గాలి కానీ నీరు కానీ మా భూములు కానీ కలుషితం చేయొద్దంటే మీకే అంత పట్టుదల ఉంటే మాకెంత పట్టుదల ఉండాలి? ఖచ్చితంగా ఈరోజు ఈ గ్రామాల నుంచి ఫ్యాక్టరీ వేరే చోటకు తొలగించాలని మేము కోరుకుంటున్నాం. దగ్గర మాట్లాడు, మీరు చెప్పండమ్మా. మీకు ఎవరు అరెస్ట్ చేశారు? ఎవరు మీరు మాట్లాడు. నా పేరు సత్యవాణి అండి. నేను కంసాల బేతపూడి నుంచి వచ్చాను. మేము గత 2 సంవత్సరాలన్నర నుంచి ఈ ఫ్యాక్టరీ వద్దని పోరాటం చేస్తున్నామండి. వద్దు అనడానికి కారణం కూడా మా గ్రామాలేమి అభివృద్ధిలో లేని గ్రామాలు కాదండి. మా దగ్గర చెరువులు కని పొలాలు కొని చెరువులు కనుక్కొని 2 పంటలు పండే పొలాలండి మావి. ఏమి సాగు దిగుబడి ఎక్కువ ఉన్న పొలాలేనండి. కానీ అది ఫ్యాక్టరీ కని చెప్పకుండా చెరువులు కనుక్కొని ఈ రోజున ఫ్యాక్టరీ కట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఎందుకు ఇలా కడుతున్నారని చెప్పి మా మగవాళ్ళు ప్రశ్నించినందుకు మా మగవాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో చాలా మందికి పెట్టారు. పైగా ఆడవాళ్ళని కూడా చూడకుండా మా మీద బైండ్ ఓవర్ కేసులు, వాంటెడ్ కేసులు, ఆ పేర్లు చెప్పడానికి కూడా రావట్లేదండి, అనేకమైన కేసులు పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఇప్పటికి 35 రోజులైందండి. మా ఊళ్ళో మగవాళ్ళంటూ లేకుండా బయట తిరుగుతున్నారండి. మా మగవాళ్ళ కోసం మేము ఆడవాళ్ళం అయ్యుండి పోరాడుతున్నామండి. నరసాపురంలో ఇలా మా మగవాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అందరూ ఆడవాళ్ళం వెళ్తే పొద్దుండి సాయంకాలం దాకా మమ్మల్ని నరసాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారండి. ఆడవాళ్ళని కనీసం ఆడవాళ్ళని మర్యాద కూడా లేకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారండి పోలీసులు. ఇలా మల్లెల సురేష్ గారి దగ్గర ఎవరో ఇలా చెప్పుకుంటే మంచిదంటే ఆయన దగ్గరికి వెళితే ఆ రోజు పాలకొల్లులో స్టేషన్లో కూడా మమ్మల్ని పెట్టారండి. ఇది ప్రజల రాజ్యమా, పోలీసుల రాజ్యమా, ఏం చెయ్యాలో మాకు అర్థం కావట్లేదండి. మా గోడు ప్రతి నాయకుడికి చెప్పుకున్నాం, ప్రతి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ప్రతి ప్రజాప్రతినిధులకి చెప్పుకున్నామండి. ఆఖరికి అన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునే అవకాశం వచ్చిందని చాలా ఎంతో బాధతో ఇక్కడికి వచ్చి మా బాధను ఆయనకి విన్నవించుకుంటున్నామండి. మీరే మా యందు దయించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నామండి. ఈ వివరాలన్నీ మా పెద్దలు చెప్పే ఉంటారండి మీకు. ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు ఎన్నో అనర్థాలు జరుగుతాయని అంటున్నారు. మా ఊర్లో పొలాలన్నీ మేము చెరువులు చేసుకుంటామని మా దగ్గర పొలాలు కొని వాళ్ళ చెరువులు, చేపల చెరువులు కొని ఈ రోజునాడు ఈ మెగాగా ఫుడ్ పార్క్ని పెట్టి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాని ఆడవాళ్ళని కూడా ఇంట్లోంచి బయటికి రప్పించి మమ్మల్ని రోడ్డు పాలన చేసిన ఈ రాజకీయ నాయకులకి చెప్పలేదని అంటున్నారు. ప్రెసిడెంట్లకి చెప్పాము, ఎమ్మెల్యేలకి చెప్పాము, ఎంపీలకి, కలెక్టర్లకి చెప్పాము. అందరికీ మా గోడ వినిపించుకున్నా ఏ రాజకీయ నాయకులు కూడా ఇదిగో ఆపుతున్నాం, అదిగో ఆపుతున్నాం అని 2.5 సంవత్సరాల నుంచి మాకు ఇదే ప్రాంతంతో ఇలాగే చేస్తున్నారు. మా దౌర్జన్యంతో మేము అందరూ ఆడవాళ్ళందరూ గుమ్మ కూడుకుని మీ మీటింగ్కి వెళ్తే మీ వెనక నాయకుడు ఎవరున్నారు అని మమ్మల్ని నిలదీసి ఎవరన్నా చెప్పుకోవడానికి వెళ్తుంటే ఆ నాయకులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఇప్పుడు ముచ్చుల్లో తిరుమూర్తులు, ఆరేటి వాసు,
ముచ్చర్ల ఆరేటి సత్యవతి గారిని అప్పుడు అరెస్ట్ చేసి 35 రోజులు అయిందండి. ఈ 35 రోజుల్లో వాళ్ళకి సమాధానం అంటూ లేకుండా ఈ రోజు నాడికి సమాధానం ఇదిగో వస్తుంది బెయిల్ అదిగో వస్తుంది బెయిల్ అని 35 రోజుల నుంచి గడుపుతున్నారండి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడికన్నా వెళ్తుంటే ఆధార్ కార్డు చూపించమంటున్నారు. ఒక రోజు అయితే మెటీరియల్ తీసుకొచ్చే రోజు అయితే 3000 మంది పోలీసులు రప్పించారండి. 3000 మంది పోలీసులు రప్పించి మా గ్రామంలో ఉన్న ప్రజల్ని మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంటి గుమ్మం కాడ ఆడవాళ్ళు ఉన్న గుమ్మం కాడ లేడీస్ పోలీసులు అండి. లేడీస్ పోలీసులు కరాటీలతోని మిలిటరీ పోలీసులు అండి ఆక్సిజన్ నింపుతారు. ఏదో సినిమాల్లో చూస్తామండి. అవి నింపి తీసుకొచ్చారండి. ఏంటి వాటర్ తీసుకొచ్చారండి. అంటే మేము ఈ మెటీరియల్ తీసుకొచ్చిన రోజున అక్కడికి వెళ్ళి ఈ మెటీరియల్ ఆపుతామేమో అన్న భయబంధులతో మా మీద అత్యాచారాలు చేసి ఈ వాటర్ ప్రూఫ్ వేసేసి మమ్మల్ని ఎన్నో బాధలు పెడుతున్నారండి పోలీసులు. ఏమన్నా నలుగురు మాట్లాడుకుంటాకి మాకు స్వచ్ఛత లేదండి. హక్కులు ఉన్నారని అంటున్నారండి మానవ సేవా హక్కులు. వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు మా విన్నపం వినిపించుకుంటున్నారు. కానీ ఇప్పుడు వరకు మా జనాలకు కానీ మా ప్రజలకు కానీ బెయిల్ అంటూ దొరకలేదండి. న్యాయం జరగలేదండి. మేము ఎవరి దగ్గర చెప్పుకోవడానికి కదండి వాళ్ళకు కూడా అరెస్టులు చేసి పెద్దవాళ్ళందరినీ ముగించేస్తున్నారండి. నమస్తే మీ పేరెంట్ చెప్పండి. ముచ్చర్ల కనమహాలక్ష్మి కంసాల పెద్దబుడి. నా పేరు సత్యవాణి అండి.